మరికొన్ని గంటల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాచీన సాంప్రదాయాలు మళ్లీ పునరావృతం కానున్నాయి. దీంతో అరుణాచలం, సింహాచలం దేవాలయాలు సరసన యాదాద్రి ఆలయం కూడా చేరనుంది. మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాముఖ్యత హద్దులు దాటుకుని విస్తరిస్తోంది. స్థానికులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాచీన సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆలయ ప్రాముఖ్యత మరింతగా పెంచే ప్రయత్నం చేస్తోంది. సాంప్రదాయ దుస్తులతోనే స్వామివారి దర్శనానికి రావాలని ఇటీవలే ఆలయ అధికారులు భక్తులను ఆదేశించారు. ఇప్పటికే ఆ నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇప్పుడు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. స్వామివారు కొలువయున్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేయటం ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల గిరి ప్రదక్షిణలకు ఆటంకం కలిగింది. నెమ్మదిగా ఆ సాంప్రదాయం ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాక్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వయంగా ఆలయ ఈవో నిర్మాణ పనులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 5:30 గంటల నిమిషాలకు ఈ ట్రాక్ ద్వారా మళ్లీ గిరి ప్రదక్షిణలు ప్రారంభం కానున్నాయి. ఈ యాదాద్రి టెంపుల్లో కూడా యాదగిరిగుట్ట టెంపుల్లో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారనే తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ రోడ్ని అంటే గిరి ప్రదక్షిణ చేసి కొండ చుట్టూ ఉన్న ఈ ఫుట్పాత్ని మొత్తం కూడా ఇప్పుడు టైల్స్ అవన్నీ వైద్యుడి ఎవర్స్ వేసినారు. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేసి 18వ తారీఖు నాడు భారీ ఎత్తున గిరి ప్రదక్షిణ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అది కావచ్చుని 18వ తారీఖు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే 18న స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున స్టార్ట్ చేసి అవగాహన కల్పించేసి భక్తుల్లో కూడా యాదాద్రిలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉందని చెప్పాలి అనే ఉద్దేశంతో ఇది చేశాము. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మంగళవారం స్వాతి నక్షత్రం రావడంతో గిరి ప్రదక్షిణలకు ముహూర్తం పెట్టారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ట్రాక్ లో భక్తులు ప్రదక్షిణలు చేయనున్నారు. మంగళవారం భారీగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ తరువాత భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ప్రతి స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వాతి రోజు, స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ స్థానికులే కానీ హైదరాబాద్ నుండి కానీ రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వలన గ్రహ బాధలు, ఆరోగ్య సమస్యలు మరియు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి అధిక సంఖ్యలో వస్తుంటారు. మేము కూడా స్థానికులము చేస్తూ ఉంటాము. గతంలో స్థానిక భక్తులు మాత్రమే కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారికి కూడా ఆలయ అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఇకపై ప్రతిరోజు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే స్వాతి నక్షత్రం రోజున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పుడు అరుణాచలం, సింహాచలం గిరుల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు యాదాద్రి ఆలయం కూడా ఆ జాబితాలో చేరనుంది.